అంగన్వాడీ వర్కర్లు గత 18 రోజులుగా సమ్మె చేస్తా ఉన్నారు. అయితే ఆ సమ్మెని విరమింపజేయడానికి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా సానుకూలమైనటువంటి స్పందన ఏమీ లేదు. ఏదో తూతూ మంత్రంగా మేము చర్చలు జరిపామని చెప్పి జరపడం తప్ప, ఒక ఖచ్చితమైన వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ల మీద ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని చేసేటువంటి పరిస్థితి లేదు. లేకపోగా మేము ఎమ్మెల్యేలకు విన్నవించుకుంటామని చెప్పి వెళ్ళినటువంటి వాళ్ళని అరెస్టులు చేయటం, టెంట్లు పీకేయటం, ఇటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు. కాబట్టి సమస్యని పరిష్కరించేటువంటి దిశగా ప్రభుత్వం కూడా కదలటంలా. అయితే ఇంతకీ అంగన్వాడీలు చేస్తున్నటువంటి డిమాండ్ ఏమిటి? ఆ డిమాండ్‌లో ఏమైనా సమంజసం ఉందా? ఈ విషయాలు కూడా మనం ప్రజానీకంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఈ రోజున అడుగుతున్నటువంటిది రూ. 26,000 నెలకివ్వండి అని చెప్పని అడుగుతున్నారు. మొదటి డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఆ తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వండి అని చెప్పని అడుగుతున్నారు. మొదటి డిమాండ్‌ని మనం పరిశీలిద్దాం. రూ. 26,000 నెలకి ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే రోజుకొచ్చేటప్పటికి రూ. 866 పడుతుంది. మనం ఈ రోజున ఒక కూలీని మన ఇంట్లో ఏదైనా పని చేయడానికి రోడ్డు మీద ఉన్నటువంటి ఒక కూలీని పిలిచి మనం పని చేయించుకుంటే రోజుకి కనీసం 800 ఇస్తున్నారు. 800 ఆ పైన. ఈ రోజున విజయవాడ నగరంలో జరుగుతున్నటువంటిది అది. అంటే వాళ్ళు అడుగుతున్నటువంటిది ఏమిటి? అంగన్వాడీలు అడుగుతున్నది రోజువారీ కూలి ఇవ్వండి అని అడుగుతున్నారు. రోజువారీ కూలి ఇవ్వండి అని అడగటం అనేటువంటిది తప్ప. రోజువారీ కూలి లేకుండా వాళ్ళు ఏమైనా పని చేయగలరా? ఒకవైపున వాళ్ళేమీ పార్ట్ టైం వర్కర్స్ కాదు. రోజు 1 గంట 2 గంటలో పని చేసేసి మిగతా టైం అంతా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారండి అని చెప్పని అనడానికి వాళ్ళు ఏం పార్ట్ టైం వర్కర్లు కాదు. వాళ్ళు ఫుల్ టైం వర్కర్లు. పొద్దున 8ంటికి పోతే సాయంత్రం 4 దాకా వాళ్ళకి అక్కడే సరిపోద్ది. వాళ్ళు అక్కడ పని చూసుకొని వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళ ఇళ్లలో పనులకు వాళ్ళు ఏమైనా అటెండ్ అవ్వగలరు తప్ప వాళ్ళు ఫుల్ టైం వర్కర్స్ అండి. మరి ఫుల్ టైం వర్కర్స్ అయినప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి అసలు ఫుల్ టైం స్కేల్ ఇవ్వాలి వాళ్ళకి. టీచర్స్తో సమానంగా స్కేల్ ఇవ్వాలి. అందుకు బదులుగా వాళ్ళు అడుగుతున్నటువంటిది కూడా రోజువారీ కూలి రూ. 800 అడుగుతూ ఉంటే, రూ. 866 అడుగుతూ ఉంటే, అది మేమేమో అది కూడా మేమేమో అని చెప్పని ఈ రోజున ప్రభుత్వం మొండికేసుకొని కూర్చోవటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఎన్నో అనుత్పాదకమైనటువంటి విషయాలకు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అటువంటిది పెడుతున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి ఆ జీతం ఇది సమాజానికి పనికొచ్చే కార్యక్రమం. ఇంతకు వాళ్ళు చేసే పని ఏంటి? ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కింద పనిచేస్తారు. ఆ ప్రాజెక్టు దేనికోసం ఏర్పాటు చేశారు వాళ్ళు? ఈ రోజున భారతదేశంలో మహిళలకి పోషకాహార లోపం ఉంది. పుట్టే పిల్లలు కూడా పోషకాహార లోపంతో పుడుతున్నారు. కనీసం గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు వాళ్ళకి పోషకాహారం అందిస్తే, వాళ్ళకి సరైనటువంటి రీతిలో వ్యాక్సిన్లు కానీ లేకపోతే ఈ సరైనటువంటి రీతిలో వేయిస్తే, ఇట్లా చేసుకుంటూ వస్తే వాళ్ళకి కనీసం పుట్టే పిల్లలైనా సరిగా పుడతారు. అలాగే ఇప్పుడు పుట్టిన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళందరినీ ఒక చోట చేర్చి వాళ్ళకి ఏదో 4 మాటలు చెప్తూ వాళ్ళకి పోషకాహారం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పోషకాహారాన్ని అందించడం వాళ్ళు చేసే పని. టోటల్గా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే భారతదేశంలో పోషకాహార లోపం అనేటువంటిది నివారించటం, దానికోసం కృషి చేయటం అనేటువంటిది ఇది. ఏదన్నా ఉంటే అది ప్రభుత్వ లోపం ఉంటుంది తప్ప వీళ్ళు పాపం వీళ్ళ కృషి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ కృషి వీళ్ళు చేస్తున్నప్పుడు ఆ పోషకాహార లోపాన్ని తగ్గించేటువంటి కార్యక్రమాన్ని కూడా తూట్లు పొడిచేటువంటి కార్యక్రమం ఈ రోజున ప్రభుత్వం చేస్తుంది. అంటే సమాజం మీద అది కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితికి ఈ రోజున తిరుగుతున్నారు. ఈరోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ వీళ్ళందరూ కూడా అనుత్పాదకమైనటువంటి విషయాలకి ఇప్పుడు ఇందులో కేంద్రం ఇస్తుందంత నెలకు వచ్చేటప్పటికి 2,600 2,500 ఎంత ఇస్తున్నారండి. మరి కేంద్రం ఎందుకు ఇవ్వదు? అసలు కేంద్ర ప్రాజెక్ట్ ఇది. కేంద్రం కూడా ఎందుకు ఇవ్వదు దీంట్లో? మరి కేంద్రం కూడా భాగస్వామ్యం కావాలి కదా. మోడీ గారి సెల్ఫీల కోసం ఒక్కో సెల్ఫీ బూత్కి 6.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు దేశం అంతటా కూడా మోడీ గారితో వెళ్ళిన ప్రయాణికులు సెల్ఫీ దిగడానికి సెల్ఫీ బూతులు పెడుతున్నారు. ఇప్పుడు ఆ సెల్ఫీ బూతులు అవసరమా? ఇది అవసరమా సమాజానికి? కాబట్టి ఏది అవసరం? ఈ విషయాన్ని కూడా మనం ప్రజానీకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో అనుత్పాదకమైనటువంటి ఖర్చులు పెడతా ఉంది. ఈ అనుత్పాదకమైనటువంటి ఖర్చులు 1 కాదు 2గా చెప్తే చాలా ఉన్నాయి. ఈ అనుత్పాదకమైనటువంటి ఖర్చులు పెట్టే బదులు చక్కగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత వాళ్ళకి మంచి ఆహార పదార్థాలు ఇచ్చి మీరు పెట్టండి పిల్లలకి అని చెప్పానంటే సమాజంలో పుట్టే పిల్లలు కానీ లేకపోతే ఉన్న పిల్లలు కానీ పోషకాహార లోపాల నుంచి బయటపడతారు కదా. బయటపడితే అది సమాజంలో కుటుంబాలకి మొత్తం కుటుంబాలకు ఉపయోగం కదా. అటువంటి ప్రయోజనకరమైనటువంటి పనులు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోగా వాటిని తూట్లు పొడిచే కార్యక్రమం చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈ రోజున అంగన్వాడీలు అడుగుతున్నటువంటిది కూడా చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టుగా
వాళ్ళు అడుగుతున్న రోజువారీ కూలి. ఆ కూలి కూడా ఇవ్వటానికి వీళ్ళు ఇష్టపడటం లేదు అని చెప్పానంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రజానీకంగా ప్రభుత్వాన్ని కూడా మనం ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేయాలి. మీరు డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా మేము ఎదురు తిరుగుతాం. మీరు కొడుతున్నది అంగన్వాడీలకు దెబ్బ కాదు, మా కుటుంబాలకు దెబ్బ కొడుతున్నారు, ఈ సమాజాన్ని దెబ్బ కొడుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం పాలకులకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకి వీళ్ళందరూ కూడా మనం తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ప్రజల యొక్క జోక్యం, ఈ రోజున మన యొక్క జోక్యం కూడా చాలా అవసరం. వీళ్ళ సమస్యలు, అంగన్వాడీ సమస్యల్లో మన యొక్క జోక్యం కూడా చాలా అవసరం అనేటువంటిది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది.